బుక్ మై షోలో రివ్యూ ఆప్షన్ మేకర్స్కు ఓ పెద్ద తలనొప్పిగా మారింది. దీనివల్ల రివ్యూ రేటింగ్ జెన్యూన్గా ఉండడం లేదని, ఫలితంగా సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయని మేకర్స్ బలంగా వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే మనశంకర వరప్రసాద్ గారు టీం బుక్ మై షో రివ్యూ రేటింగ్కు చెక్ పెట్టింది. తమ సినిమాకు బుక్ మై షోలో రివ్యూ రేటింగ్ ఆప్షన్ లేకుండా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంది. దీంతో బుక్ మై షో కూడా కోర్టు తీర్పుకు అనుగుణంగా మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో యాంటీ ఫ్యాన్స్ పేరుతో చాలా మంది కావాలని సినిమాలకు నెగిటివ్ రివ్యూ రేటింగ్లు ఇస్తున్నారు. దానివల్ల మంచి సినిమాలపై ప్రభావం పడుతోంది. అలాంటి సిచ్యువేషన్ మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు రాకూడదని మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు మేకర్స్కు సానుకూలంగా తీర్పును వెల్లడించింది. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న ప్రభాస్, రాజసాబ్ మినహాయించి మిగతా అన్ని సినిమాలు కూడా బుక్ మై షో రివ్యూ రేటింగ్ ఈ విషయంలో కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నాయి. రవితేజ హీరోగా వస్తున్న భర్త మహాశైలకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలకు కూడా కోర్టు ఇదే తీర్పును ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు బుక్ మై షో కూడా మార్పులు చేసింది. ఈ 3 సినిమాలకు రివ్యూ అండ్ రేటింగ్ ఆప్షన్ను డిజేబుల్ చేసింది బుక్ మై షో.